జమ్ములో ఉండే అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ 365 రోజులు ఓపెన్గా ఉంటుంది. దక్షిణాన తిరుపతి ఎలానో ఉత్తరాన వైష్ణోదేవి యాత్ర కూడా అలా. అమ్మవారిని చేరుకోవాలంటే 16 కిలోమీటర్ల నడక మార్గం ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. మాతా వైష్ణోదేవి యాత్ర ఎలా చేయాలి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలి, మనకి ఎన్ని రోజులు పడుతుంది, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ నా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీడియో చివరి వరకు చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి నవంబర్ నుంచి జనవరి మధ్యలో చాలా బాగుంటుంది. టోటల్గా మంచుతో ఉంటుంది పర్వతం. ముందుగా మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్, వరంగల్, అలాగే విజయవాడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. మీకు పైన కూడా వీడియోలో పెట్టాను. అన్నిటికన్నా బెస్ట్ ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ జమ్మూ తాయికి మనకు హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇది తిరుపతి నుంచి బయలుదేరి ఉదయము 9 గంటలకు మనకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెల్లారి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు జమ్మూ తాయిలో రీచ్ అవుతుంది. ఇది టోటల్ థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్, 10 స్టాప్లు ఉంటాయి మనకు దీనికి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్డ్ ఏసీ వచ్చేసి మనకు 2400 రూపీస్ ఉంటుంది. అలాగే మిగతా ట్రైన్స్ వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ వచ్చేసి 33 అవర్స్ తర్వాత డే 2 ఈవినింగ్ 6:30కి దిగిన తర్వాత స్టేషన్ బయటకు వస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇది స్టేషన్కి రైట్ సైడ్లో ఉన్న వ్యూ. ఇక్కడ మన సిమ్స్ అసలు వర్కౌట్ కావు. ఓన్లీ మన బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ మా సిమ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఆల్రెడీ 1 మంత్ కోసం మనం ఒక సిమ్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో బెటర్ వచ్చేసి జియో సిమ్ వచ్చేసి 1 మంత్ వ్యాలిడిటీతో మనకు 350 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం మూమెంట్ బయటకు వెళ్ళాలి. స్టేషన్కి ఫ్రంట్లోనే మనకు బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కాట్రా వెళ్ళడానికి మనకు వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్. రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా నడుస్తే మనకు 1.5 కిలోమీటర్ నుంచి రైట్ సైడ్లో మనకు ఈ 3 ధాములు కనబడతాయి. ఫస్ట్ వైష్ణవి ధాము, సెకండ్ కాళికా ధాము, తర్వాత శారదాదేవి ధాములో 3 ఉంటాయి. దీనిలో మనకు డాట్మెటరీ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఫ్యామిలీతోని వస్తే మనకు 1400 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అన్నిటికన్నా బెస్ట్ వచ్చేసి డాట్మెటరీ బెటర్. పర్ డే వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. ఏసీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. మేము వచ్చేసి ఈ ధామ్లో మేము స్టే చేశాము. ఇవి ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ఆన్లైన్ అనేది మీకు వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలా బుక్ చేయాలి, ఏంది వైష్ణోదేవి యాత్ర అన్నది. ఇవే మీకు చూపెట్టేవి డాట్మెటరీ రూము. ఇవి వచ్చేసి 200 రూపీస్ ఏసీ రూమ్స్ ఫర్ పర్సన్కి. ఇది చెక్ ఇన్ టైం వచ్చేసి 10 o'clock ఉంటుంది. చెక్అవుట్ మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. దీని కిందనే మనకు హోటల్ కూడా ఉంటుంది, ఫుడ్ అవైలబుల్గా. వీకెండ్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ డాట్మెటరీ రూమ్స్ మనకు దొరకకపోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేయడం బెటర్. మీకు కనబడుతున్న వచ్చేసి బస్ స్టాండ్. ఇది నియర్ కరెక్ట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. జస్ట్ 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ బస్సెస్ చాలానే ఉంటాయి మనకు కాట్రా వెళ్ళడానికి. నైట్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఇట్లా 7 సీటర్స్ 18 సీటర్స్ అట్లా రేటింగ్ కూడా ఉంటాయి. 200 కన్నా ఎక్కువ తీసుకోరు మనకు. క్యాబ్ కూడా అక్కడనే నియరెస్ట్ పాయింట్లోనే ఉంటుంది మనకు. అది వచ్చేసి ఫర్ పర్సన్ 1500 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడనే ఆపోజిట్లోనే మనకు హోటల్ కూడా ఉంటుంది. తినడానికి రీజనబుల్ రేట్లోనే ఉంటుంది మనకు. నైట్ చాలా తక్కువ బస్సులు ఉంటాయి మనకు కాట్రా రీచ్ కావడానికి. ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది. డే 3 కాట్రా చేరుకున్న తర్వాత ఇది ఆశీర్వాద్ ధామ్. ఇది నియర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. దీంట్లో కూడా డాట్మెటరీ రూమ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా ఉంటాయి. 150 రూపీస్. నాన్ ఏసీ, ఏసీ వచ్చేసి 200 రూపీస్ కూడా ఉంటుంది. దీంట్లో లాకర్ కూడా ఉంటుంది మనకు, ఎలాంటి ఇబ్బంది ఉన్నది. ఇది వచ్చేసి టోటల్ వ్యూ మనకు ఎలా ఉంటుందో. ప్రతి బ్లాక్లో మనకు దాదాపు 400-600 బెడ్స్ ఉంటాయి. ఇలా వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా హాట్ వాటర్ కూడా ఉంటుంది. మార్నింగ్ సెక్షన్లో మనకు హాట్ వాటర్ కూడా ఇస్తారు. సో వన్స్ ఫ్రెష్ అయిన తర్వాత మనం కింద లాకర్లో బ్యాగ్స్, లగేజ్లు పెట్టుకొని అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ బస్ స్టాండ్ సైడ్ వెళ్తున్నాం మనం ఆశీర్వాద్ ధామ్ నుంచి. ఇక్కడ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకు ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మీరు ఎంత బార్గింగ్ చేస్తే అంత బెటరు. ఇదే మీకు చూపెట్టేది బస్ స్టాండ్. ఆల్మోస్ట్ మనకు జమ్మూ నుంచి కాట్రాకు వచ్చేవి అన్నీ ఇక్కడనే అవుతాయి. ఇక్కడ నుంచి మనం వెళ్తాము. సో దీని ఆపోజిట్లోనే మనకు టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి. రేట్స్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది మనకు. అక్కడ నుంచి 50-60 రూపీస్ ఉంటుంది. సో మీకు ఇక పక్కన కనబడేదే మనకు రిజిస్ట్రేషన్స్ ఆఫీసు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న తర్వాత మనకు ఒకటి RFI కార్డు ఇస్తారు. మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. అలాగే నైట్ 10:30కి క్లోజ్ అవుతుంది. సో దీనిలో ఏంటంటే మనం వన్స్ కార్డు తీసుకున్న తర్వాత 5 to 6 అవర్స్లో కంపల్సరీ మనము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని కార్డు తీసుకోవాలి. ఫైనల్గా ఇది వచ్చేసి సర్కిల్ పాయింట్. ఇదే మెయిన్ సెంటరు. మీకు ఇక్కడ కనబడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్, దాని పక్కనే బస్ స్టాండ్. అలానే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్ వెళ్తే రైల్వే స్టేషన్ వెళ్తాము.
అలానే ఈ రూట్లో వెళ్తే మాత వైష్ణోదేవి దర్శనం వెళ్ళడానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి లోకల్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 150 రూపీస్ అంటారు. మీరు ఎవరితోనో టైప్ అయితే చాలా తక్కువ వెళ్తుంది. లేదంటే సింగిల్ వెళ్ళాలంటే 150 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. మనకు బాణగంగా చెక్ పోస్ట్కి మనం రీచ్ కావడం జరుగుతుంది. అక్కడ నుంచి అంతా డౌన్గా ఉంటుంది. నాకు తెలిసిందంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రిటర్న్ వరకు కిందికి రావచ్చు. టోటల్ 16 కిలోమీటర్లు ఉంటుంది మనకు ట్రెక్కింగ్. మీకు కనబడుతున్న వీవే బాణగంగా చెక్ పోస్టు. ఇక్కడ మన ఐడి కార్డ్ అంటే RFI కార్డ్ని మనం చూపించి అక్కడ నుంచి మనం పైకి యాత్ర స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 3 వేస్లో వెళ్ళొచ్చు. మనము నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలాగే గుర్రాల మీద వెళ్ళొచ్చు, అలాగే పాల్కీలో కూడా వెళ్ళొచ్చు. గుర్రం వచ్చేసి 2000 నుంచి ఉంటుంది, మనం బార్గింగ్ చేస్తే తగ్గొచ్చు. అలానే మన పాల్కీలు కూడా 4000 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ట్రెక్కింగ్ వచ్చేసి మనకు 16 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు పైకి ఎక్కాలి, 4 కిలోమీటర్లు డౌన్గా ఉంటుంది. మనకు 24 అవర్స్ యాత్ర నడుస్తూనే ఉంటుంది. మనకు దారి మధ్యలో కూడా 8 కిలోమీటర్స్ నడిచిన తర్వాత శ్రద్ధా భవన్ అనేది ఒకటి కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు రూమ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఆన్లైన్లోనే బుక్ చేయడం జరుగుతుంది. 3 months ముందే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అస్సలు దొరకవు. దీని దగ్గరలోనే మనకు కూడా లంగర్ ఉంటుంది. అందులో ఫుడ్, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అవి ఎలా ఉంటాయనేది నా పూర్తి వీడియోలో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్కి నియరెస్ట్ ఉన్నది పార్వతీ భవన్. ఇది టెంపుల్కి నియరెస్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ టెంపుల్ కనబడుతుంది కదా, ఆ రోడ్ గుండంగా వస్తేనే ఇది మీకు పార్వతీ భవన్ అనేది కనబడుతుంది. ఇది వచ్చేసి ఆన్లైన్లోనే 3 months ముందే బుక్ చేసుకోవాలి. ఇవి ఆఫ్లైన్లో అస్సలు దొరకవు మనకు. సో దీని పక్కనే మనకు ఎలక్ట్రానిక్ కార్స్, అంటే ఎవరు నడక మార్గాన కాకుండా ఇంకొక మార్గం ఉంది కదా, వాళ్ళు బ్యాటరీ కార్స్లో ఈ రూట్లో కూడా వచ్చి ఇక్కడనే స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచే వెళ్ళి నడక మార్గాన్ని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది టెంపుల్కి ముందున్న హోటల్స్. మీరు ఎవరైనా దర్శనం చేసుకున్న తర్వాత ఏమైనా తినాలనుకుంటే కూడా ఇక్కడ రేట్స్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి. అలాగే మన లాకర్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటాయి. టెంపుల్ లోపలికి నాట్ అలౌట్. నడక మార్గాన ఇక్కడ చేరుకోవడానికి 6 hours పడుతుంది మనకు టైం, కింద నుంచి పైకి రావడానికి. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోప్వే మార్గం గుండా భైరవ్ బాబాని కూడా దర్శనం చేసుకోవాలి. అప్పుడే మనకు యాత్ర సంపూర్ణం అవుతుంది. ఈ రోప్వే టికెట్లు కూడా ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా మనకు ఇక్కడనే టెంపుల్ దగ్గరనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ బాణగంగా చెక్ పోస్ట్ రావడానికి నైట్ 8 అవుతుంది. దీంతో మనకు Day 3 కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డాట్ మెట్రో రూమ్కి వెళ్ళి పండుకోవచ్చు. లేదు ట్రైన్ ఉందంటే ఇక్కడ నుంచి మనకు 1 నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. బస్సులు కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం జమ్మూకి వెళ్ళి జమ్మూలో అక్కడ స్టే చేయవచ్చు. కట్రా నుంచి జమ్మూ వచ్చేసి మనకు 45 minutes జర్నీ ఉంటుంది. 60 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. జనరల్ టికెట్ వచ్చేసి, స్లీపర్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. Day 4 మార్నింగ్ మన 2 తెలుగు రాష్ట్రాలకు మార్నింగ్ సెక్షన్లోనే ట్రైన్స్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి జమ్మూ నుంచి. Day 5 Day 6లో మనం చేరుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఎంత ఖర్చు అయిందో మనకు డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది టోటల్గా. వైష్ణోదేవి ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో శ్రీ మాత వైష్ణోదేవి అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ వస్తున్న లింక్ ఏదైతే ఉందో వైష్ణోదేవి షేర్ బోర్డ్ అని, దాన్ని క్లిక్ చేస్తే మనం మెయిన్ హోమ్ పేజ్లోకి వెళ్తాం. మనం పేజ్ ఓపెన్ కాగానే మనకు ఇలా కనపడుతుంది. దీన్ని కొద్దిగా స్క్రోల్ని కిందికి జరిపితే మనకు 3 ఆప్షన్స్ కనపడుతుంది. ఒకటి సేవ, ఒకటి డొనేషన్, ఒకటి ప్రసాద్. ఫస్ట్ ఆప్షన్ లాంగర్ సేవాని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది మనకు. ఇందులో ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. మనకు ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మొబైల్కి మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన దాన్ని మనం ఇక్కడ టైప్ చేసి ఎంట్రీ చేసి లాగిన్ అయితే మీకు ఓపెన్ కాగానే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. దీంట్లో వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉంటున్నాయి మనకు. రోప్వే ఒకటి వచ్చేసి, హెలికాప్టర్ ఒకటి వచ్చి, బ్యాటరీ కార్ అని వచ్చి, ఇంకోటి అకామిడేషన్, అలాగే యాత్ర పర్చి అని ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతున్న ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రోప్వే, అంటే మాత వైష్ణోదేవి దర్శనం తర్వాత మనం అక్కడ నుంచి పైకి భైరవ్ బాబా దగ్గరికి వెళ్ళడానికి ఇది 100 రూపీస్ ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెలికాప్టర్ అన్నప్పుడు హెలికాప్టర్ కూడా మనం 3 months ముందే బుక్ చేసుకోవాలి. అలానే ఎవరైనా నడవని వాళ్ళు ఉంటేనేమో బ్యాటరీ కార్ చూజ్ చేసుకోవచ్చు. అకామిడేషన్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం యాత్రి పాస్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ యాత్రి పాస్ని మనం క్లిక్ చేస్తే లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. సో లోపల ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ నేము, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్సు, అలాగే స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ద పిలిగ్రమ్స్, అంటే మీరు ఎంతమంది వెళ్తున్నారు అంటే మినిమం ఒక 5 members వరకు ఎట్ ఎ టైం బుక్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో దాని పక్కన విజిటింగ్ డేట్, మీరు ఏ డేట్ వెళ్తున్నారో ఆ డేట్ కూడా మనకి ఇక్కడ
ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయని మనకు స్లాట్స్ అన్ని ఓపెన్ ఉండడం జరుగుతుంది. అలానే రెడ్ ఉంటేనేమో మొత్తం ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే కింద ఓకే బటన్ నొక్కితే మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నమాట 5 నెంబర్స్ ఓపెన్ చేస్తే ఇలా డీటెయిల్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా. సో 5 నెంబర్స్ మొత్తం టోటల్ విత్ ఐడి కార్డ్తో బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఐడి కార్డ్ అక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉందో కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి కొంతమందికి అకామిడేషన్ ఏముందన్నది ఇక్కడ చూద్దాం మనము. సో అకామిడేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. జమ్మూలో, కాట్రాలో, అలాగే భవన్ వచ్చేసి మనము వైష్ణోదేవి మాత యాత్ర వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటున్నాయి ఇవన్నీ. సో అక్కడ కూడా మనకు ఇక్కడ నుంచి ఆన్లైన్లో బుక్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఆల్మోస్ట్ ఉండవు. ఇవి వచ్చేసి మనకు 2-3 మంత్స్ బిఫోరే మనకు ఉండడం జరుగుతుంది. మీకు కూడా ఇక్కడ చూపెడతాను నేను. సో ఇక్కడ లాస్ట్ రైట్ సైడ్లో ఉన్నది మనకు డేట్ చెక్ చేస్తే టైప్ ఆఫ్ రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రెడ్ బటన్ కనబడుతుంది కదా. సో ఆల్రెడీ ఇట్లా ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి, ఏదో ఒకటో రెండో ఉంటాయి. సో ఆల్రెడీ 2 మంత్స్ బుక్ చేసుకోవాలి ఒకవేళ పైన అక్కడనే మధ్యలో స్టే చేయడానికి ఉండాలనుకుంటే. సో ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు టైమింగ్ వచ్చేసి చెకింగ్ టైం వచ్చేసి 10 AM నుంచి అలాగే తెల్లారి మళ్ళీ 10 AM వరకు ఉంటుంది మనకు. సో ఆ లోపల మనం వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు జమ్మూ జమ్మూ అనుకోండి. జమ్మూలో కూడా మనకు ఏమేమి ఉన్నాయో రూమ్స్ మనం చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డేట్ పెడితే ఇక్కడ జమ్మూలో వచ్చేసి మనకు కాళికాదేవి ధామ్ ఉంది, అలాగే వైష్ణవిదేవి ధాము రెండులో ఉన్నాయి. ఇక్కడ ఏసీ రూమ్ వచ్చేసి మనకు 1300 రూపీస్ ఉంది. అలానే వైష్ణవిదేవిలో కూడా సేమ్ ఉన్నాయి. ఇవి రెండు పక్కనే ఉంటాయి జమ్మూలో మనకు. అలానే మనకు కాట్రా తీసుకుంటే కాట్రా కూడా సేమ్ రూమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 30 డేట్. సో ఇక్కడ కూడా సేమ్ అలా ఉంది. నిహారిక ఒకటి ఉంది, హెచ్జిసి ఇది కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి 1900, ఒక దాంట్లో 1700. ఇది ఏసీ రూమ్స్ మాత్రము. సో అలాగే మనం డాక్యుమెంటరీ ఎలా ఉందో కూడా చూద్దాం మనము. డాక్యుమెంటరీలో వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి కాట్రాలో కాట్రా వచ్చేసి మనకు శక్తి భవన్ ఒకటి ఉంది, ఆశీర్వాద్ భవన్ ఉంది. మేము ప్రజెంట్లో ఆశీర్వాద్ భవన్లోనే ఉండడం జరిగింది. తిరుక భవన్ ఒకటి ఉంది, తిరుక భవన్. ఇవి కూడా నియరెస్ట్ దగ్గరలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా పైన ఇవ్వడం జరుగుతుంది. నాన్ ఏసీ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది, ఏసీ వచ్చేసి 200 రూపీస్ మీకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి సేమ్ మీరు అన్నట్టు 5 నెంబర్స్ ఉంటే 5 నెంబర్స్ ఎట్ టైం బుక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇలానే సేమ్ ప్రాసెస్ వెళ్ళి బోటింగ్ సెలెక్ట్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అమౌంట్ మీకు ఏర్పడితే ఆన్లైన్లో మనం పర్చేజ్ చేస్తే మనకు ఇదంతా సబ్మిట్ బటన్ కొడితే మనకు క్యూఆర్ కోడ్ రూపంలో మనకు ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాటరీ కారు ఒకవేళ అవన్నీ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఆ టైంకి కన్సిట్లా మనకి ఇది కనబడుతూ ఉంటే సో ఇది కూడా మనము బుక్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ కార్ వచ్చేసి గ్రీన్. మనకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని రూట్స్ ఉన్నాయంటే మనం ఆల్రెడీ వైష్ణోదేవి ధామ్ నుంచి నడక మార్గాన మధ్యలో నుంచి మనకు బ్యాటరీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇవి కూడా చూద్దాం మనము. జనరల్ కేటగిరీ చూసినప్పుడు మీకు ఆల్రెడీ టిక్స్ పెడుతున్నాను, మీకు ఏర్పడుతుంది. ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది, 8 అవుతుంది. అవైలబుల్ 4 ఉంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను నేను. దీంట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 పర్సన్స్ వేసుకుందాం మనము. టోటల్ 450 రూపీస్ ఉన్నట్టుంది నాకు తెలిసి ఈచ్ పర్సన్స్కి మనకు. ఓన్లీ ఇది అప్పే అనుకుంటా. సో అప్ డౌన్ కూడా మరి ఎలా ఉందో మనం చూడాలి. సేమ్ అదే ఉంది. ఇక్కడ పైన ఇచ్చాడు మనకు, పైన అప్ ఇచ్చాడు, అలానే డౌన్ కూడా ఇచ్చాడు మనకు. సో అలా వెళ్ళి మనకు ఆ టైంని బట్టి మనము రిటర్న్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ ఐడి ప్రూఫ్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కొడితే సబ్మిట్ అయిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మనకు సేమ్ మళ్ళీ క్యూఆర్ కోడ్ రూపంలో మనకు ఐడి కార్డ్ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది ఉంది. అలాగే హెలిప్యాడ్ కూడా సేమ్ అంతే ఉంది. ఇక్కడ కొన్ని ఏమేమి తీసుకెళ్ళొద్దు అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూద్దాము మనకు ప్రాసెస్ ఎలా ఉందో. ఆ అగ్రి కొట్టిన తర్వాత ప్రాసెస్ కొట్టిన తర్వాత సో కాట్రా 2 ఇక్కడ పైన ఇచ్చాడు మనకు, ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుంది, జమ్మూ భవన్ నుంచి జమ్మూ. సో అక్కడ కొన్ని రూట్స్ ఇచ్చాడు. సో ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ కాట్రా 2 నుంచి మనం చూద్దాము. జనరల్ కేటగిరీనే చూస్తున్నాం మనము. 1 పర్సన్. సో 1 పర్సన్కి మనకి ఎంత అవుతుందో చూద్దాము. ఇక్కడ పైన ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నాం అన్నట్టు. కాట్రా 2 సంచిచాట్
నుంచి చాటు వరకు. సో అక్కడ నుంచి మనకు 4 కిలోమీటర్స్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సో ఆ డేట్స్ వరకు కొన్ని ఉన్నాయి, 2 కంపెనీస్ ఉన్నట్టున్నాయి మనకు. సో డేట్స్ కూడా చూద్దాం మనం దీంట్లో. నా డేట్స్ కావాలని ఒక 15 చూస్తున్నాను. సో మనకు అప్ వచ్చేసి 2210 రూపీస్ మనకి ఇక్కడ కనబడుతుంది దీంట్లో. సో ఈ విధంగా మనము సేమ్ ప్రాసెస్ చేసుకొని మనము అక్కడ వెళ్ళాలి. బట్ ఇక్కడ హెలిప్యాడ్కి మాత్రం కంపల్సరీ ఒక 2 to 1 hour బిఫోర్ ఉండడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనము ఇవి నాకు తెలిసి మేము వెళ్ళామంటే అకామిడేషన్ ప్లస్ యాత్రి పార్ట్స్ తీసుకున్న తర్వాత రోప్వే కంపల్సరీ ఇది ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే మనము. ఆఫ్టర్ మనకు దర్శనం అయిన తర్వాత అమ్మవారిది వైష్ణోదేవి దర్శనం అయిన తర్వాత భైరబాబాకి వెళ్ళేదానికి ఉంటుంది రోప్వే. ఇది వచ్చేసి 100 రూపీస్. అక్కడ కూడా ఉంటాయి ఆఫ్లైన్. సో మేబీ ఆన్లైన్లో ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ కూడా మనకు అప్ అండ్ డౌన్ సేమ్ ఛార్జ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ కొన్ని అడిగిరు ఏజ్డ్ 3 years బిలో అట్లా అన్నట్టని. ఇక్కడ సేమ్ ఇచ్చాడు భవను బైరోజీ మళ్ళా భవన్ అంటే ఒకటే వెళ్ళి రావడం అనమాట, పైకి వెళ్ళి కిందికి రావడం వల్ల. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాడు, ఒక డేట్ సెలెక్ట్ చేసుకుందాము. సో ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి మనకు. సో మనకు ఛార్జ్ వచ్చేసి ఇక్కడ టైమింగ్ కూడా అడుగుతుంది మనకు, సెట్ ఆఫ్ ద టైమింగ్ ఇక్కడ ఇచ్చాడు. టోటల్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది మనకు. ఆల్రెడీ 2 నెంబర్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి. సో 1 నెంబర్ అంటే మనకు అట్లీ 100 రూపీస్ పడుతుంది మనకు. సో గ్రీన్ కలర్ ఉన్నాయని మనకు అవైలబుల్లో ఉన్నట్టు. సో ఈ ప్రాసెస్ ద్వారా మనము వైష్ణోదేవి యాత్రను మనము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం వైష్ణోదేవికి దాని ముందు రోజు మనం వెళ్ళడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.